Hi all, I'm Aditya and welcome to the Weekend Flicks. సో ఈరోజు వీడియోలో మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. మనం చాలా సినిమాలు చూస్తున్నప్పుడు మన బ్రెయిన్కి మన హార్ట్కి మధ్యలో ఒక వార్ జరుగుతూ ఉంటుంది. మన బ్రెయిన్ ఏమో ఆ సీన్లో లాజిక్స్ గురించి వెతుకుతూ ఉంటుంది, మన హార్ట్ ఏమో లాజికా బొక్క సీన్ ఎంజాయ్ చేయరా అని చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసుకుంటే ధమాకా, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఇలా టిపికలీ చెప్పాలంటే కమర్షియల్ మూవీస్ అనుకోండి. సో ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు నా బ్రెయిన్కి నా హార్ట్కి మధ్యలో జరిగే ఒక వార్ని ఫన్నీగా పిక్చరైజ్ చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈ సిరీస్. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందే ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను ఏ హీరోకి, ఏ యాక్టర్కి, ఏ డైరెక్టర్కి ఎప్పుడూ అపోనెంట్ని కాదు. జస్ట్ ఊరికే మిమ్మల్ని కాసేపు సరదాగా నవ్విద్దామని చేసిన ప్రయత్నం మాత్రమే. సో ఈ వీడియోలో కొన్ని చిన్న చిన్న జోక్స్ ఉంటాయి, దయచేసి వాటిని జోక్స్లానే తీసుకోండి. పర్సనల్గా తీసుకుని అఫెండ్ అయ్యి కామెంట్స్లో బూతులు మాత్రం తిట్టమాకండి. సో దట్స్ ఆల్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. అటు చూస్తేనేమో అన్ని పండగ సినిమాలు, ట్రైలర్లు కూడా కొన్ని వందల సార్లు చూసిన రొట్టించి వింటేజ్ సీన్లే ఉన్నాయి. మరి ఇది అవసరం అంటావు సినిమాకి? ఎరా వస్తావంటే అంటే నా ఎరా వదిలేస్తావా నన్ను? దీనికేం తక్కువ లేదు. సరే తీసుకెళ్తా, కానీ వచ్చిన తర్వాత మటుకు ఎట్లాంటి ఓవర్ యాక్షన్ చేయకూడదు రోయ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎంత మాస్ విలన్! వావ్ Fantastic, superb, mind-blowing, unbelievable. ఆ ఊర్లో పోలీసులు ఏం పీ చేస్తున్నారు? బాలయ్య సినిమాకి వచ్చి పోలీసులు కోర్టులు ఏంట్రా? ఇన్ని సినిమాలు చూసినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. బాలయ్య సినిమాలు అలాంటివి ఉండవు. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది, జై బాలయ్య. హీరో పేరు ఇందాకే జయసింహారెడ్డి అంటివి కదరా, ఇప్పుడు సడన్గా బాలయ్య అనే పేరు ఎందుకు వచ్చింది? ఓరిని దుంపాదేగా. బాలయ్య అంటే ఒక ఎమోషన్. డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. బుల్లెట్ చౌపక్క నుంచి వెళ్తే పాపకు సౌండ్ పోయింది. వాట్ ఏ కామెడీ సీన్ కదా. వాట్ ఏ రైటింగ్. ఫన్నీ, వెరీ ఫన్నీ. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? బుల్లెట్ ఇట్ట పోతేనేమో సౌండ్ పోయిందా, అదే బుల్లెట్ మళ్ళీ ఇట్ట వస్తేనేమో పోయిన చెవులు మళ్ళీ వినిపించేస్తున్నాయా? నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఇంతకంటే ఘోరమైన అవమానం నేను చూడలేదురా ఏంటి డాక్టర్స్కి. సైక్ భలే వేసింది కదరా శృతి హాసన్ డ్యాన్స్, నిజంగానే బాగా వేసింది రోయ్. అది వీరసింహారెడ్డి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటే అలా ఉండాలి. జై బాలయ్య నరుకు, అది అట్టా నరుకు. అరే జస్ట్ కొట్టు వదిలేస్తావంటే బాలయ్య, నువ్వు వాడి తల నరికితే ఫుట్బాల్లో గోల్ కోసం కిక్ కొట్టినట్టు ఎగరాలి తల. అది పారిపోతున్నాడు. చూడు చేస్తాయి. నరుకు నా కొడుకు నరుకు. చూడు ఆ పక్కన గ్రౌండ్లో సీమ బిడ్డలు ఆడుకుంటున్నారు, వాళ్ళకి ఆడుకోవడానికి బాల్ లేదంట. అది తల నరికి వాళ్ళకి బాల్లో గిఫ్ట్ ఇవ్వు, నరుకు. అసలు ఏం జరుగుతుందరా అక్కడ? 60 ఏళ్ళు పైబడ్డ ఓ పెద్ద ఆయన రన్నింగ్ రేస్ చేసుకుంటూ 100 కిలోల వెయిట్ ఉన్న ఒక మనిషిని తంతే ఆడు ఎగిరి పడుతున్నాడు. అరే నేను సినిమాటిక్ లిబర్టీస్ని ఎంకరేజ్ చేస్తారా, కానీ మరీ ఈ రేంజ్లో ఫిజిక్స్ ఉంది అన్నావా? ఇంకా అనట్లేదేంటా అని చూస్తున్నా. మాట కంప్లీట్ చేయమాకు రోయ్, కంప్లీట్ చేసామంటే ఎక్కడే పాతేస్తారు ఫ్యాన్స్ అందరు కలిసి. ఏదో పెద్ద క్రిస్టఫర్ నోలన్ గడి బ్రెయిన్లో హడావిడి చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళేరా ఏం చెప్పిన డార్క్ లాంటి సిరీస్లు సినిమాలు చూసి ఏం అర్థం కాకపోయినా నాకు అర్థమైపోయింది అని హడావిడి చేసేది. వచ్చింది బాలయ్య సినిమాకి, గుర్తుపెట్టుకో. నేను ఇచ్చానులే భయ్యాడి కరెక్ట్గా, మీరు నన్ను కామెంట్స్లో మళ్ళీ ఎక్కర్లేదు. కళ కదా? నిజం చెప్పండి, ఇది అక్కడ ఎవరిదో కళ కదా? ఇది కళ కాదా? నిజంగా ఇంటర్వల్ సీన్ ఇదేనా? చీట్ చేస్తున్నారు మీరు. ఏంటో నిజంగా ఇంటర్వల్ సీనా?
ఇలాంటి ఇంటర్వెల్ బాలయ్య సినిమాకి ఓకే ఓకే. గోపీచంద్ మలినేని ఈస్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. ఓకే, అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? అబ్బో, ఇప్పుడు ఈ రేపు సీను పిల్లల చేత ఇలాంటి డైలాగులు కొంచెం ఓవర్ అయినట్టు అనిపించట్లా? అమ్మయ్య, ఈడైతే పడుకున్నాడులే. రే ఏంట్రా, నాకు ఈ వరలక్ష్మి శరత్ కుమార్ని చూస్తుంటే ఐరన్ లెగ్ రోజా గుర్తొస్తుంది. నా ఒక్కడికైనా మీకు కూడా ఇలానే గుర్తొస్తుందా? వీడు ఇంకా పడుకునే ఉన్నాడులే, ఈయన డిస్టర్బ్ చేయమాకండి. వీడు బాగున్న ఫస్ట్ హాఫ్నే ఎన్నిసార్లు క్వశ్చన్ చేశాడు, సెకండ్ హాఫ్ చూస్తే ఏమవుతాడు అని పడుకొనిద్దాం. అంటే ఏంటి డైరెక్టర్ భయ్య, ఇప్పుడు 2 క్యారెక్టర్లని ఫేస్ ఆఫ్ చేసి చెల్లె నా ప్రాణం, చెల్లె నేను తినే అన్నాం అంటే ఆ డైలాగులకి మేము ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఏడవాలా? రామచంద్ర ప్రభు, ఏరా ఇంటర్వెల్ అయిపోయిందా? సినిమా స్టార్ట్ అయితే లేపాలి కదరా. ఇంటర్వెల్ తర్వాత గంట సినిమా అయిపోయింది. అవునా? ఏదో 2 నిమిషాలు నేను సినిమా చూడండి. అవునా? ఇంటర్వెల్ గంట అయిందా? ఏ జోక్ చేయకు, ఇప్పుడే కదరా స్టార్ట్ అయింది. రే ఇంకా చాలరా, మరీ ఎంత దారుణం చూడాలరా నువ్వు. అంత కర్మేం పట్టిందిరా, పోతే పోయినాయిరా టికెట్ డబ్బులు. మరీ ఎంత దిగజారిపోవాలా? పదరా ఇంకా ఇంటికి పోదాం. నడు పద. ఎందుకే నేను పండగ సినిమాలకు తీసుకురానని చెప్పింది? రేపు వాల్తేరు వేరే ఉంది, దానికి మాత్రం నేను చచ్చినా తీసుకురాను. ఇంట్లోనే ఫ్రిడ్జ్లో పడేస్తాను, చల్లగా ఫ్రీజ్ అవుతూ చిల్లవు. నువ్వు బాగుపడవు, చచ్చిపోరా, థియేటర్లోనే చచ్చిపో.